హాయ్ ఫ్రెండ్స్, రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఓషో జీవిత చరిత్ర 16వ రోజు అండి. నిన్నటి రోజున ఓషో మరి తనకి ఎంతో అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నదిని గురించి, ఆ నదిలో ఉన్న ఈత, ఆ నది చుట్టూ ఆయన ఆ నదిలో ఉన్న అందాలను వీక్షించడం ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఈరోజు మరిన్ని విశేషాలు చెప్పుకుందాం. నేను మా తల్లిదండ్రులతో ఇది చెప్పినప్పుడు వాళ్ళు ఏదో ఒక రోజున ఆ నదిలో నువ్వు చనిపోతావు, ఇవన్నీ వాటి లక్షణాలే, నది వరదల్లో ఉన్నప్పుడు వెళ్ళటం మానేయి అనేవారు. నేను చాలా చాలా ఆనందిస్తున్నాను. ఆ స్వేచ్ఛ, ఎలాంటి భూమి ఆకర్షణ శక్తి లేకుండా ఉండటం, నా శరీరం నా నుంచి పూర్తిగా దూరంగా అలా చూడటం, ఇవన్నీ ఎంతో అద్భుతమైనటువంటి అనుభూతులు అనిపించింది. అదే అనుభవం ఆ నదిలో చాలాసార్లు కూడా జరిగింది. కాబట్టి ఆ తర్వాత ఏ భయం కూడా నేను భయపడలా. శరీరం అవతలి తీరం చేరేసరికి అది దానికదే జరిగేది. నా అస్తిత్వం శరీరంలోకి ప్రవేశించేది. ఎలా శరీరంలోకి ప్రవేశించాలో దాని గురించి నాకేమి ఉపాయం కూడా తెలియదు. అయితే అది దానంతరతే ఎప్పుడు జరుగుతూనే ఉండేది. నా చిన్నతనంలో నేను నా స్నేహితుల్ని నది దగ్గరకు తీసుకువెళ్ళేవాడిని. ఆ నదిని ఆనుకొని ఒక చిన్న బాట ఉండేది. ఆ అంచు మీద నడవటం చాలా ప్రమాదకరం. కేవలం ఒక్క అడుగు పరధ్యానంగా తప్పుగా గనక వేస్తే ఆ నదిలో పడిపోతాం. ఆ చోట్లో నది చాలా లోతుగానే ఉంటుంది. అక్కడికి ఎవరూ వెళ్ళేవారు కాదు. కానీ ఆ స్థలం నాకు అన్నింటికన్నా ఎక్కువ ప్రీతిపాత్రమైంది. నేను నా స్నేహితులందరినీ నాతో పాటు ఆ సన్నని బాటపై నడవటానికి తీసుకువెళ్ళేవాడిని. చాలా కొద్దిమంది నాతో పాటు అలా నడవటానికి సిద్ధపడేవారు. కానీ ఆ కొద్దిమందికి నిజంగానే ఒక అందమైన అనుభవం కలిగేది. వారందరూ అనేవారు, ఇది విచిత్రంగా ఉందే, మనసు పూర్తిగా ఎలా ఆగిపోతుందో. నేను నా స్నేహితుల్ని రైలు వంతెన దగ్గరకు, దాని పైనుంచి నదిలోకి దూకటానికి తీసుకువెళ్ళేవాడిని. అది ప్రమాదకరం. ఆ చోటుకి వెళ్ళటానికి, అక్కడ నిలబడటానికి నిషేధం ఉంది. ఆ రైల్వే వంతెనపై ఎప్పుడూ పోలీసు నిలబడి కాపలా కాసేవాడు. ఎందుకంటే ఆ చోటు నుంచే జనం క్రిందకు దూకి ఆత్మహత్య చేసుకునేవాళ్ళు. మేము ఆ పోలీసుకి లంచాలు ఇచ్చి ఇలా అనేవాళ్ళం, మేము ఆత్మహత్య చేసుకోం, నదిలోకి దూకటాన్ని ఆనందిస్తాం అంతే. మెల్లమెల్లగా పోలీసులకు కూడా తెలిసి వచ్చింది, వీళ్ళ పిల్లలే, వీళ్ళు చనిపోయే పిల్లలు కారు, అలాంటి పని ఏది చేయరులే, వీళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు, వీళ్ళకి ఆత్మహత్య అంటే ఏమీ ఆసక్తి లేదని వాళ్ళకి అర్థమైంది. వాస్తవానికి ఆయనకి మాపై ప్రేమ కలగటం మొదలైంది కూడా. ఆయన మా దగ్గర లంచం కూడా తీసుకోవటం మానేశాడు. ఆయన అనేవాడు, మీరు ఇక్కడి నుంచి దూకొచ్చాయా, నేను అటువైపు చూడంలే, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి రావచ్చు అనేవాడు. అది ప్రమాదకరం. ఆ వంతెన చాలా ఎత్తుగా ఉండేది. మరి అక్కడి నుంచి క్రిందికి నదిలోకి దూకటం, మీరు క్రిందికి చేరే లోపల మధ్య ఒక వ్యవధి ఉండేది. అప్పుడు ఆ సమయంలో మనస్సు హఠాత్తుగా ఆగిపోయేది. అవే మొదటి నా ధ్యాన అనుభూతులు. ఆ విధంగా నాకు ధ్యానంలో మరింత ఎక్కువగా ఆసక్తి కలిగింది. పర్వతాల వద్దకు, నది వద్దకు, వంతెన మీద నుంచి నదిలోకి దూకటానికి వెళ్లకుండా ఇలాంటి ధ్యాన దర్శనాలు ఎలా లభ్యమవుతాయో అని అన్వేషించడం మొదలుపెట్టాను. ఎక్కడికి వెళ్లకుండా ఎవరైనా మనస్సు ఆగిపోయే ఇలాంటి అనుభవాలు కేవలం కళ్ళు మూసుకొని పొందగలరని తెలిసింది. ఒకసారి అది మీ అనుభూతి అయ్యాక ఇంకా అదేమి కష్టం కాదనిపించింది. నా చిన్నతనం నుంచి కూడా నేను నిశ్శబ్దాన్ని ప్రేమించేవాడిని. ఎంతవరకు వీలైతే అంతవరకు నేను కేవలం అలా నిశ్శబ్దంగానే కూర్చునేవాడిని. సహజంగానే మా పరివారం నేను ఎందుకు పనికిరాను అని అనుకునేవాళ్ళు. వాళ్ళు సరిగ్గానే ఊహించారు. నేను నిశ్చయంగా ఎందుకు పనికిరాను రుజువు చేశాను. కానీ దానికి నేను ఏమాత్రం పశ్చాత్తాపపడటంలా. ఈ విషయం ఎంతవరకు వచ్చిందంటే, కొన్నిసార్లు నేను అలా కూర్చునేవాడిని. మా అమ్మ నా దగ్గరకు వచ్చి ఇలా అనేది, ఇంట్లో ఎవరు ఉన్నట్లు కనిపించట్లేదు, ఎవరైనా బజారుకి వెళ్ళి నా కూరగాయలు తెచ్చివ్వాలి. నేను ఆమె ఎదురుగా కూర్చునేవాడిని. ఇంకా ఇలా అనేవాడిని, ఒకవేళ నేను ఎవరినైనా చూస్తే చెప్తానులేనని.
నేను ఉండటం అంటే లేనట్లేనని అనుకోవటం అందరికీ అలవాటైపోయింది. నేను అక్కడ ఉన్నా లేకపోయినా ఏ లెక్కకి వచ్చేది కాదు. ఒకసారి లేక 2 సార్లు వాళ్ళు ప్రయత్నించారు కూడా. అప్పుడు వాళ్ళు అతని పాటికి అతను వదిలేయటం మంచిదిలే అనుకున్నారు. ఎందుకంటే ఉదయం వాళ్ళు నన్ను కూరగాయలు తెమ్మని పంపేవారు. సాయంత్రం నేను చేతులు ఊపుకుంటూ ఖాళీగా వచ్చాక ఇలా అనేవాడిని, మీరు ఎందుకు పంపారో నేను మర్చిపోయా, ఇప్పుడు దుకాణాలు మూసేస్తారు. మా అమ్మ, అది నీ తప్పు కాదులేరా, మా తప్పే. రోజంతా మేము నీకోసం ఎదురు చూసాం కదా, కానీ అసలు నిన్ను మేము అడిగి ఉండాల్సింది కాదులే. ఎంతసేపు మరి నువ్వు ఎక్కడున్నావు? నేను ఇంట్లోంచి బయటకు వెళ్తుంటే దగ్గరలో చాలా అందమైన బోధి చెట్టు ఉందమ్మా. అక్కడ గౌతమ బుద్ధుడు ఏ చెట్టు క్రింద జ్ఞానోదయం పొందాడో అలాంటి చెట్టే ఇది. ఆ చెట్టుని బోధి చెట్టు అని అంటారు. ఆంగ్లంలో బో చెట్టు అంటారు. గౌతమ బుద్ధుడి వలన ఆ చెట్టుకు ఆ పేరు వచ్చింది. ఆ చెట్టుకి ఇంకేదో పేరు కూడా ఉండి ఉంటుంది, కానీ బుద్ధుడి తర్వాత ఆ చెట్టు అతని పేరుతోనే జోడించబడింది. అక్కడ అందమైన బోధి చెట్టు ఉంది. అది నన్ను ఎంతగానో ఆకర్షించేది. అక్కడ ఎప్పుడు ఎంతో నిశ్శబ్దంగానే ఉండేది. దాని క్రింద ఎంతగానో చల్లదనంగా ఉండేది. అక్కడ ఎవ్వరూ నన్ను ఇబ్బంది పెట్టేవారు కాదు. ఆ చెట్టు ప్రక్క నుంచి వెళ్ళేటప్పుడు దాని క్రింద కాసేపు కూర్చోకుండా నేను ఆ చెట్టును దాటి వెళ్ళలేకపోయేవాడిని. ఆ శాంతి పొందే క్షణాలు కొన్నిసార్లు రోజంతా కొనసాగుతూ ఉండేవి. అలా కొన్ని నిరాశల తర్వాత వాళ్ళు అనుకున్నారు, అతను ఇబ్బంది పెట్టకుండా ఉంటే మంచిదేలే. నేను దాదాపుగా వాళ్ళతో లేనివాడితో సమానం అని వాళ్ళు అంగీకరించడం నాకు అమితమైన ఆనందాన్ని కూడా ఇచ్చింది. అది నాకు అత్యంతమైన స్వతంత్రాన్ని కూడా ఇచ్చింది. నా నుంచి ఎవరు ఏ పని జరుగుతుందని ఆశించేవారు కాదు, ఎదురు చూసేవాళ్ళు కాదు. మీ నుంచి ఎవరూ ఏది ఎదురు చూడకపోతే, ఆశించకపోతే మీరు ఒక నిశ్శబ్దంలోకి వెళ్తారు. ఈ ప్రపంచం మిమ్మల్ని అంగీకరించింది. మీ దగ్గర నుంచి ఎలాంటిది ఏమీ ఆశించబట్టడం లేదని. భారతదేశంలో ఆ రోజుల్లో విద్యాశిక్షణ ప్రణాళిక 4 సంవత్సరాల ప్రాథమిక విద్యతో మొదలవుతుంది. అది ఒక ప్రత్యేకమైన ప్రక్రియా విధానం. అది స్థానిక అధికారుల ఆధీనంలో ఉంటుంది. ఒకవేళ అదే దిశలో ఇంకొక 3 ఏళ్ళు కొనసాగించాలంటే అలా చేయవచ్చు. అప్పుడు అవి మొత్తం 7 ఏళ్ళు అవుతాయి. ఆ తర్వాత ఒక ప్రమాణపత్రం కూడా లభిస్తుంది. కానీ ఇక్కడ ఇంకో దారి కూడా ఉంది. అదే వాస్తవంలో జరుగుతూ ఉంటుంది. 4 ఏళ్ల తర్వాత ఎవరైనా అదే దిశలో చదువు కొనసాగించవచ్చు, లేక మారచ్చు. మిడిల్ స్కూల్కి అంటే మధ్యతరగతులు చదివే పాఠశాలకు వెళ్ళొచ్చు. ఒకవేళ అదే వైపు చదువు కొనసాగిస్తే ఎప్పటికీ ఆంగ్ల భాష నేర్చుకోలేం. 7 ఏళ్ల తర్వాత ప్రాథమిక విద్య సమాప్తం అవుతుంది. ఒకే స్థానిక భాషలో పూర్తిగా విద్యాభ్యాసం కూడా పొందవచ్చు. భారతదేశంలో 30 గుర్తించబడిన భాషలు ఉన్నాయి. కానీ 4వ సంవత్సరం తర్వాత వేరే దారి ఇంకొకటి ఉంది. అప్పుడు ఆ దారిని కూడా మార్చుకోవచ్చు. ఆంగ్ల భాష నేర్చే స్కూల్కి వెళ్ళొచ్చు కూడా. మిడిల్ స్కూల్ అని ఆ రోజుల్లో పిలువబడే పాఠశాలలో చేరవచ్చు. మళ్ళీ అది 4 ఏళ్ల కోర్సు. ఒకవేళ అదే వైపు కనుక ఆ చదువు కొనసాగిస్తే 3 ఏళ్ల తర్వాత మెట్రికులేట్ అవుతాం. హే భగవాన్, జీవితం ఎంత వృధా అవుతుంది. అన్ని అందమైన రోజులు ఎంత నిర్దయగా నలిపివేయబడి వ్యర్థమవుతున్నాయి. ఒక మెట్రికులేషన్ సర్టిఫికెట్ వచ్చినప్పుడు విశ్వవిద్యాలయానికి వెళ్ళే అర్హత పొందుతాం. మళ్ళీ అది 6 ఏళ్ల కోర్సు. మొత్తం అంతా 4 ఏళ్ల ప్రాథమిక స్కూలు, 4 ఏళ్ల మిడిల్ స్కూలు, 3 ఏళ్ల హై స్కూలు, 6 ఏళ్ల యూనివర్సిటీ అంటే విశ్వవిద్యాలయం. ఇలా నా జీవితంలో మొత్తం 17 ఏళ్ళు ఎందుకు పనికి రాకుండా పోయాయి? నేను బాగా ఆలోచించాను. ఒకవేళ నేను దీనిలోంచి ఏదైనా అర్థాన్ని వెతకగలిగితే నాకు ఒకే ఒక పదం తట్టింది. బీల్ బబ్ అతని శిష్యులు చేసిన గొప్ప పని. ఇదివరటి శిష్యులు అనేవారు, చేసినా కూడా నాకు తోసిన అర్థం ఏంటంటే ఒకే ఒక పదం, అది నాన్ సెన్స్, అంటే ఉట్టి వెర్రితనం, నిరర్ధకం. 17 ఏళ్ళు ఈ వెర్రి పని నేను చదువు మొదలుపెట్టినప్పుడు నాకు 8 లేక 9 ఏళ్ళు.
ఆ తర్వాత నేను విశ్వవిద్యాలయం వదిలేసినప్పుడు నాకు 26 ఏళ్ళు. అప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అంటే నేను బంగారు పతకం అంటే గోల్డ్ మెడల్ పొందినందుకు కాదు, కానీ చిట్ట చివరికి నేను స్వేచ్ఛ పొందినందుకు, మళ్ళీ నేను స్వేచ్ఛగా స్వతంత్రంగా అవుతున్నందుకు. అందుకే ఎంతగానో సంతోషించాను. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరికొన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకేనా? ఇట్లా మీ రామిరెడ్డి మానసరారు. థ్యాంక్ యూ.